ఏ తోలు తీస్తా నువ్వు కానీ సుబ్రహ్మణ్యం తాలూకా. ఇలా చూడమా, ఈ సుబ్రహ్మణ్యం తాలూకా గబ్రహ్మణ్యం జిల్లా ఇవేవి నాకు తెలీదు. ట్యాగ్ వెళ్లాడుతూ ఉందంటే అదే నాకు గ్రీన్ సిగ్నల్ అన్నమాట. అందుకే లోపలి దూరా. అది సరే, నువ్వేంటమ్మా ఇక్కడ? కీస్ లోపలే మర్చిపోయాను, అందుకే గోడతో వచ్చాను. ఏంటి ఇప్పుడు దీనికి నేను సంజయ్ ఇవ్వాలా? పేట కొడితే ఉంది. నా జన్మభూమి భూమి మెంటలు ప్రాణం తీస్తున్నావు కదే. ఏం మంటగా ఉందా? మండదా? దెయ్యం దెయ్యం మొహాన్ని ఎక్కడి నుంచి తగలడ్డా నా కోసం. అరే సరే, ప్లాస్టర్ వేసే లోపు నీ ఫ్లాష్ బ్యాక్ చెప్పేయ్. కమ్ ఆన్. రామిరెడ్డి పావడ 16 days ఫెంటాస్టిక్ గా ఉంది. హలో బాసు, నువ్వు చాలా లక్కీరా. రే, 100 ఏళ్ళు బతుకుతామని ఆస్తో కోట్లు కోట్లు కూడబెడుతున్నారు. తెల్లారేసరికి టపా కట్టేస్తున్నారు. ఎంజాయ్మెంట్ లేకుండానే ఎగ్జిట్ అయిపోతున్నారు. వాట్స్ ద యూస్ పాపా? కానీ నీకు చచ్చే రోజు తెలిసింది. ఎక్స్పైరీ డేట్ కన్ఫర్మ్. ఉన్నన్ని రోజులు సంతోషంగా గడపరా. కమ్ ఆన్, ఎంజాయ్ లైఫ్ మ్యాన్. ఎటకారమా? ఇక్కడ చస్తున్నా నేను. ఇలా చూడరా నాన్న, ఐఎమ్ వెరీ ప్రాక్టికల్. నాకు తెలిసి ఈ క్షణం నిజం, నెక్స్ట్ మినిట్ అనేది అబద్ధం. నేను ఈ నిజం అర్థం చేసుకుని బతుకుతున్నాను. చూడమా, నువ్వు బతికే ఈ 12 రోజులు లాస్ట్ స్వీట్ 12 days. ఫిక్స్ అయిపోయావా? నాతో పార్ట్నర్ అవ్వు. అప్పుడు చూసుకో, రెక్కలు కట్టుకుని ఎగరొచ్చు, చిక్కిన ఇంట్లో దూరొచ్చు. ఎరతలు అది ఒక బతికేనా? ఏంటో నువ్వు మాట్లాడేది? ఈ పక్కనే ఒక ఫ్లాట్ ఖాళీగా ఉంది. నీకు దమ్ముంటే ఓ 10 నిమిషాలు అందులో ఉండి నా చూద్దాం. నేను పక్కింటికి ఎలా? ఏంటి అదో కుదరదు కదా, నీ వల్ల కాదు కదా. అదంత ఈజీ జాబ్ అనుకుంటున్నావా? ఇలాంటి పనులన్నీ చేసి ప్రశాంతంగా ఉండగలవా? రే, మెరుపుని చూస్తే కళ్ళు పోతాయి అంటారు. చూడకపోతే చూడకపోతే నీ మెరుపే పోతుందిరా. అలా ఉంది నీ పరిస్థితి ఇప్పుడు. 12 రోజులు ఫట్టుమని గడిచిపోతాయి. ముందు ఇక్కడి నుంచి వెళ్తావా? మధ్యలో వదిలితే బాగోదు బాసు. నేను చెప్పేది విను. రే, ఒక సీన్ అయిపోయేటప్పుడు కత్తి లాంటి పంచ్ ఉండాలి. అయ్యో సారీ సారీ సారీ. చూడు బాస్, లైఫ్ ఇస్ సమ్ టైమ్స్ చాలా హాట్ గురు, బట్ మెనీ టైమ్స్ వెరీ షార్ట్ గురు. దీనికంటే ఆళ్ళే బెటర్గా ఉన్నట్టున్నారే. ఏంటి దీని దగ్గర ఎన్ని ఏటీఎం కార్డులు ఉన్నాయి? తొందరపడి తిట్టేసానేమో. ఏంటి ఏంజల్, వెళ్ళిపోతున్నావా? మొదలెట్టిందిరా బాబు. నాన్న, దేవతలు ఎప్పుడు ఒకే చోటు ఉండరు. ఎప్పుడు పక్షుల్లా తిరుగుతూనే ఉంటారు. చూడు, చావు కన్ఫర్మ్ అయినప్పుడు బతికిన నలు జాలీగా బతకాలి, లేదంటే బాక్స్ బద్దలైపోతాయి. అది కాదు. రే 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 రే, నేను చెప్పేది. ఇప్పుడే పంచన ఎలాగొస్తుంది? అమెరికాలో ఏంజలినా జోలీ అయితే ఇండియాలో ఏంజలే జాలీ. వస్తాను మరి. ఏంజల్ ఆగేంజల్ ప్లీజ్, నాకంతా కన్ఫ్యూజన్ గా ఉంది. ఏంజల్ చూడు, ఆ తొక్కలో యాదగిరిగాడి దృష్టిలో నువ్వెప్పుడో చచ్చిపోయావు. రామిరెడ్డి దృష్టిలో సమాధి కూడా అయిపోయావు. నా మాట విని ఈ తొక్కలో ఊరొదిలి పారిపోమంటావా? నేను ఈ ఊరు ఎందుకు వచ్చానో తెలుసా? ఒక విజయమాల్యా, ఇన్ఫోసిస్ నారాయణమూర్తి, అంబానీ, లక్ష్మీ మిట్టల్ వీళ్ళందరికంటే గొప్పవాడిని కావాలని వచ్చాను. ఆ కోరికలు తీరకుండానే పారిపోమంటావా? బాబోయ్, సూపర్ రా బంగారు. రారా, దగ్గర రా, ఇంకా దగ్గర రారా. నవ్వు, సరిగా నవ్వు. ఏంటి ఏంజల్, నాతో ఫోటో తీసుకున్నావు? ఎలాగైనా నువ్వు చచ్చిపోతావు. ఒకవేళ నువ్వు బతికుండి బిలిగేట్స్ అయిపోయావనుకో, నువ్వు నా ఫ్రెండ్ అని చెప్పుకోవచ్చు కదరా. ఏంజల్ ఏంజల్, నువ్వు తలుచుకుంటే నీ ఫ్రెండ్ని కాపాడగలవు ఏంజల్.
ఏంజల్ ఏంజల్ రాత్రంతా కూర్చుని ఆలోచించి వాళ్ళిద్దరి నుంచి తప్పించుకోవడానికి నేను రూట్ కనిపెట్టాను. సుబ్రహ్మణ్యం పావడా దగ్గర 3 లక్షలు తీసుకున్నాడు కదా, దానికి 3 నెలలుగా వడ్డీ కట్టట్లేదు. ఆ వడ్డీ డబ్బులు 60,000 నేను కట్టేశాను అనుకో, హ్యాపీగా పావడా నుంచి తప్పించుకోవచ్చు. ఈ రామిరెడ్డితో ఏం ప్రాబ్లం లేదు. వాడికి కంట పడకుండా ఓ హెల్మెట్ తగిలించుకుని ఏడాది పాటు తిరిగారనుకో, వాడు మెల్లిగా మర్చిపోతాడు. నువ్వు బిల్ గేట్స్ అయిపోతావు అంతే కదా. ఏంజల్ 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 ప్లీజ్ ఏంజల్, ఓ 60,000 హెల్ప్ చేస్తే ఎలాగో అలా తిరిగి ఇచ్చేస్తాను ఏంజల్. బంబోళ జంప, నువ్వు కట్టు కథలు చెప్తే నేను కరిగిపోయి కట్టలు కట్టలుగా కరెన్సీ ఇచ్చేస్తాను అనుకున్నావా? No. నాకు టింకరింగ్ చేయాలని చూస్తే నీ టింక పగిలిపోద్ది. గెడా రాత్రి నువ్వే చెప్పావు కదా ఈ క్షణం నిజం మరుక్షణం అబద్ధం అని. ఏంట్రా నా కౌంటర్కే ఎన్కౌంటరా? సరదా ఇస్తా నీకు కావలసినంత. రే యాదగిరి రామరెడ్డి ఒకటేనట్టున్నారు. నేనేం చేయగలను సార్? రే గుత్తి ఎక్కరా. నువ్వా? భయపడ్డావా? నీకు రామిరెడ్డి గురించి తెలీదు. ప్రాణాలతో ఉండగానే పాతేస్తాడు. పాతి పెట్టినా బయటకు వచ్చే టెక్నిక్ నీకు తెలుసా? ఏంటి ఏంట్రా? చరిత్రలో నిలిచిపోయావు ఏంజల్. నేను రాసే ఆటోబయోగ్రఫీలో మొదటి పేజీ మొత్తం నీ గురించి రాస్తాను. ఈ సోదాపి సంతకం పెట్టు. ఒక్క సంతకం ఏంటి ఏంజల్? అవసరమైతే 1000 సంతకాలను పెడతాను, పెడుతూనే ఉంటాను. సాయంత్రం 6 గంటల పైన రా, ఎన్ని పేపర్లను తెచ్చుకో, ఎన్ని బండిల్స్ అయినా తెచ్చుకో, సంతకాలు పెడుతూనే ఉంటాను. థ్యాంక్ యూ ఏంజల్, థ్యాంక్ యూ. యాదగిరి యాదగిరి ఎలాగో చేస్తాడు. తప్పు లాస్. అరే తమ్ముడు సైలెంట్ గా పడుకో, మట్టేస్తాం, నొప్పి లేకుండా పోతాం. నన్ను పాచేయడానికి గోయి తీయమంది. తప్పుకోరా, చూడు, పరిగెత్తు, బాగా పరిగెత్తు. అన్నయ్య ఊరి నుంచి ఎన్నో ఆశలతో గొప్ప అన్నోతో వచ్చారన్నయ్య. ఎనభై 80% తెలివి, 20% సెంటిమెంటు. ఎంత బాగా చెప్పాడు. అక్కడ గోతులు పూడ్చిపెట్టేశారు. కొర్రనాయాలు ఆడి కొడుకు చావడం. మేము వెళతామంటే వద్దన్నారు. మా మీద నమ్మకం లేదా? అవునరా, టీవీలో సినిమా చూసారుగా. ఎవడదే చూడు. అన్నా అన్నా ఏంట్రా అది ఏంటి? చచ్చిపోయినోడు వచ్చాడన్నా. ఆహా, అయితే ఆడి పక్కన ఉంచో. ఏంట్రా వాగుతున్నా? నిజం రా, పూడ్చిపెట్టినోడు లేచి వచ్చాడు. ఒక్కటి ఇచ్చానంటే. ఎవరాదే? ఎవర్రా అక్కడ? ఎవరా? విన్నారా? చూడండి, అదిగో వస్తున్నాడు చూడండి. అదిగో చూడండి. నేను చెప్తే నమ్మలేదు కదా. నమస్తే సార్. నమస్తే అన్నయ్య. ఇదిగో సుబ్రహ్మణ్యం తీసుకునే అప్పుకి వడ్డీ డబ్బులు మొత్తం 60,000 అన్నయ్య. కాస్త టైం ఇస్తే అసలు కూడా కొంచెం కొంచెంగా ఇచ్చేస్తాను. ఏదైనా తప్పుగా మాట్లాడుంటే సారీ సార్. 19వ తారీఖు నేను జాబ్లో జాయిన్ అవుతున్నాను సార్. వస్తాను సార్. తమ్ముడు సార్. ఏంటి సార్? ఇన్నాళ్ళు లక్షలు ఖర్చు పెట్టి
ఎంతో మందిని అక్కడికి పంపించానురా. పోయిన వాళ్ళందరివి ఫోటోలు తిరిగి వచ్చినాయి. కానీ నువ్వు ఎలారా? సార్ అదేమైనా పెద్ద మ్యాటరా? చిన్నది సార్. అంత పెద్ద మ్యాటరు చిన్న మ్యాటరా? డిఫరెంట్ 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 డిఫరెంట్. సార్ అది మీరు సార్. రేయ్, ఆడి కొడుకును చంపగలిగేది నువ్వొక్కడివేరా. కన్ఫర్మ్, డెఫినెట్లీ. జయా అన్నా పొరుగురు నుంచి వచ్చే వాళ్ళందరినీ ఆపేసేంట్రా. నువ్వు డార్లింగే అన్ని లేపేస్తాడు. డెఫినెట్. శివా అన్నా లోపలికి వెళ్ళి డబ్బడ్రా. అలాగేనా? గన్నివరా. ఇదిగోనా? సార్ వద్దు సార్. సార్ తీసుకోరా. సార్ ఓకే ఒక నిమిషం సార్. ఉండండి సార్. సార్ చూడండి సార్, నా సర్టిఫికేట్స్ అన్ని ఒకసారి చూడండి సార్. చూడండి సార్, ఎస్ఎస్సిలో నేను స్టేట్ ఫస్ట్ సార్. సార్ సార్ యూనివర్సిటీలో గోల్డ్ మెడలిస్ట్ సార్. అబ్బా, నేను ఇంత చదువుకున్నది మీ దగ్గర పనిచేయడానికా ఖచ్చితంగా సార్? ఖచ్చితంగా. 30 సంవత్సరాలుగా పనిచేసే వాళ్ళు ఉంటే చాలు అనుకున్నాను రా. కానీ పనితనం కలిగినోడు నీలాంటోడు ఒక్కడు చాలు అని తెలుసుకున్నాను రా. సార్ నేను చెప్పేది ప్రేమతో చెప్తున్నాను రా. 16వ రోజు లోపల నువ్వు వాడిని లేపేయాలి. లేకపోతే 17వ రోజున ఉంచుకో సార్. ఉంచుకో. చేయమని సార్. చేమోవి కాదురా, చిరుతవి. డిఫరెంట్. ఊరికి వెళ్ళిపోవటం, సార్. పోలీసులు చెప్పటం, సార్. ఇలాంటి అదవేశాలు అయిపోతాయి. మనకిది అవమానం చేయ. ఏం పీకుతాడో చూద్దాం. వస్తున్నా వచ్చేస్తున్నా, కొంచెం వెయిట్ చేయండి రా.